ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క ఏరియాలో నెట్వర్క్ వచ్చేసి ఫుల్గా వస్తుంది, బట్ మాకు ఇంటర్నెట్ అయితే స్పీడ్గా రావడం లేదని చాలామంది అనుకుంటున్నారా? అయితే చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం చేస్తాను. మీ దగ్గర 5G ఫోన్ ఉండొచ్చు, 4G ఫోన్ ఉండొచ్చు, ఏ ఫోన్ ఉన్నా పర్లేదు అన్నమాట. నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఆటోమేటిక్గా పెరగడం అయితే జరుగుతుందన్నమాట. ఇకపోతే దీనికోసం మనం ఏం చేయాలి, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఏరియాలో నెట్వర్క్ అయితే ఫుల్ వస్తుంది, బట్ ఇంటర్నెట్ యొక్క స్పీడ్ అయితే రావట్లేదు కదా. అలాంటప్పుడు ఇప్పుడు మార్చిలో మనకు ఒక కొత్త ఏపీఎన్ సెట్టింగ్ అయితే రావడం జరిగింది అన్నమాట. దీన్ని కనుక మీ యొక్క మొబైల్లో ఈ కొత్త ఏపీఎన్ సెట్టింగ్ని యాడ్ చేసుకున్నట్లయితే వద్దన్నా మీకు 5G రేంజ్లో స్పీడ్ అయితే వస్తుంది అన్నమాట. 4G ఫోన్ ఉన్న వాళ్ళు ఇక 5Gకి అయితే అన్లిమిటెడ్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్ ఎక్కడి నుంచి చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ప్రతి ఒక్క మొబైల్లో సెట్టింగ్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అలాంటప్పుడు సెట్టింగ్ ఆప్షన్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడనే మీకు మొబైల్ నెట్వర్క్ ఆప్షన్ పేరుతో ఒక సెట్టింగ్ మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సింపుల్గా దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ సిమ్ని అయితే యూజ్ చేస్తున్నారు, లైక్ దిస్ మీ దగ్గర జియో ఉండొచ్చు, విఐ ఉండొచ్చు, అదేవిధంగా ఎయిర్టెల్ ఉండొచ్చు, ఏ సిమ్ అయినా పర్లేదు అనమాట. చేసేది అందరూ ఒకటే సెట్టింగ్ కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి మీ యొక్క సిమ్ని చూస్ అయితే చేసుకోండి. సిమ్ని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు యాక్సెస్ పాయింట్ నేమ్ పేరుతో ఒక సెట్టింగ్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా దీంట్లో ఎంటర్ అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం కొత్త ఏపీఎన్ సెట్టింగ్ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీకు పైన ప్లస్ అగైన్ కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా ఏదైనా మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏమేమి టైప్ చేస్తానో అదేవిధంగా మీరు కూడా టైప్ అయితే చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత మీకు స్పీడ్ టెస్టింగ్ కూడా మీకు చేసి చూపిస్తాను, ఏ రేంజ్లో వస్తుంది అనేది. కాకపోతే వీడియోని మాత్రం ఎక్కడైతే మీరు స్కిప్ అయితే చేయకండి. వన్స్ మీరు ఈ విధంగా మీరు ప్లస్ అయ్యి క్లిక్ చేసుకున్న తర్వాత మీరు నేమ్ ప్లేస్లో ఏమని యాడ్ చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనం కొత్త ఏపీఎన్ని సెట్టింగ్ చేస్తున్నాం కాబట్టి స్పీడ్ బోట్ అల్ట్రా జెన్ 2 అని మీరు టైప్ అయితే చేసుకోండి. స్పీడ్ బోట్ అల్ట్రా జెన్ 2 ఈ విధంగా మీరు నేమ్ ప్లేస్లో టైప్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను ముందే టైప్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మనకు టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో. దీంతో పాటుగా ఫ్రెండ్స్ ఇకపోతే మీరు ఏపీఎన్ ప్లేస్లో మీరు ఏమని టైప్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా జియో నెట్ 5G లైక్ దిస్. మీరు వేరే సిమ్ని యూజ్ చేసినట్టు ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ పెట్టుకోండి, లేదంటే విఐ ఉంటే విఐ పెట్టుకోండి. దేరాఫ్టర్ మీరు ఇక్కడ నుంచి వదిలేయండి. ఇక్కడ చూసుకోవచ్చు, కాకపోతే నేను ఏ విధంగా టైప్ చేశానో అలా మాత్రం మీరు టైప్ అయితే చేసుకోండి. దేరాఫ్టర్ కింద మీకు ప్రాక్సీ ఉంటుంది, పోర్ట్ ఉంటుంది, అలాగే మీరు ఇవి రెండింటిని వదిలేయండి. దీంతో పాటుగా కింద మీకు యూజర్ నేమ్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. మీరు యూజర్ నేమ్లో ఏమని టైప్ చేశాను ఇక్కడ చూసుకోవచ్చు, స్పీడ్ బోట్ 22 ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి యూజర్ నేమ్ ప్లేస్లో. దెరాఫ్టర్ మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకొని ఇక్కడ నుంచి పాస్వర్డ్ కావచ్చు అలాగే వదిలేయండి. పాస్వర్డ్ డిఫాల్ట్గా అలాగే ఉంటుంది. దెరాఫ్టర్ కింద మీకు సర్వర్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు దీంట్లో మీరు గూగుల్ని యాడ్ చేయొద్దు. ఇక్కడ చూసుకోవచ్చు www.speedboat5g.io ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు యాస్టిస్గా నేను ఎలా టైప్ చేశానో మీరు కూడా అలాగే టైప్ అయితే చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత కింద మీకు మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ చేసినట్లయితే డౌన్ చేసినట్లయితే ఎంఎంఎస్సి కావచ్చు, ఎంఎంఎస్సి ప్రాక్సీ కావచ్చు, ఎంఎంఎస్సి పోర్ట్ కావచ్చు, ఎంసీసీ కావచ్చు, అదేవిధంగా ఎంఎన్సీ కావచ్చు, ఇవన్నీ అలాగే ఉంటాయి డిఫాల్ట్గా. వీటిని అలాగే మీరు వదిలేయండి. డ్రాఫ్టర్ కింద మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు అథెంటికేషన్ టైప్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు దీంట్లో మీరు పేపర్ చాప్ ఆప్షన్ని లాస్ట్ ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఏపీఎన్ టైప్ ఆప్షన్ ఉంటుంది, డిఫాల్ట్గా అలాగే వదిలేయండి. దీంతో పాటుగా ఇక్కడ మీకు ఏపీఎన్ ప్రోటోకాల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి IPv4/IPv6ని చూస్ అయితే చేసుకోండి. ఇకపోతే మీకు రోమింగ్ కూడా అడుగుతుంది అన్నమాట. మీరు ఇన్ కేస్ మీ యొక్క స్టేట్ దాటినట్లయితే మీకు రోమింగ్లో పడుతుంది కాబట్టి దీన్ని కూడా IPv4/IPv6ని మీరు మార్చుకోండి. ఈ విధంగా మార్చుకున్న తర్వాత కింద మీకు బెర్రర్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట మెయిన్గా. అలాంటప్పుడు సింపుల్గా మీరు బెర్రర్ని వన్స్ చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నాట్ స్పెసిఫైడ్ ఆప్షన్ ఉంటుంది చూడండి, దీన్ని అన్చెక్ మార్క్ చేసి రిమైనింగ్ ఏ ఆప్షన్స్ అయితే ఉంటాయో టోటల్గా వాటన్నిటిని ఇక్కడ నుంచి కంప్లీట్గా మీరు ఆన్ అనేది చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు నేను ప్రతి ఒక్క ఆప్షన్ ఇక్కడ నుంచి డిఫాల్ట్గా ఆన్ చేస్తున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరు ఆన్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఆన్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీ యొక్క మొబైల్లో లేనట్లయితే ఓన్లీ మాత్రం మీరు LTE మాత్రమే చూస్ చేసుకోండి. ఉన్నట్లయితే ప్రతి ఒక్క ఆప్షన్ ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు
కిందనే ఇంకొక సెట్టింగ్ ఉంటుంది అన్నమాట. MVNO టైప్ పేరుతో ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఆప్షన్ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ నుంచి మీరు నన్ను ఆప్షన్ పైన ఉంచాల్సి ఉంటుంది అనమాట. సింపుల్గా దీన్ని నన్ను పైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు అన్ని సెట్టింగ్స్ అయితే చూసుకోండి ఒకసారి. ఈ విధంగా మీరు ఆల్ సెటప్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి మీరు డన్ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క స్పీడ్ బోట్ అల్ట్రా జెన్ 2 APN సెట్టింగ్ మీరు ఇక్కడ నుంచి చూసైతే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ని ఒక్కసారి మీరు స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ అనేది చేసుకోండి. లైక్ దిస్ మీరు రీస్టార్ట్ అయితే చేసుకున్న పర్లేదన్నమాట. నేను రీస్టార్ట్ అయితే చేసుకున్నాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను మొబైల్ని కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ అనేది చేయడం జరిగిందనమాట. రీస్టార్ట్ అనేది మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మీకు స్పీడ్ టెస్టింగ్ అయితే చేసి మీకు లైవ్లో చూపిస్తాను ఏ రేంజ్లో వస్తుంది అనేది లైవ్లో. అది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను గో ఆప్షన్ ట్యాప్ అనేది చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు మనకు ఏ రేంజ్లో వస్తుందంటే ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా మనకు 500 నుంచి 600 Mbps లైవ్లో మీరు చూసుకోవచ్చు. దాదాపుగా మనకు 600 Mbps స్పీడ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీ దగ్గర 4G ఉన్నా 5G ఉన్నా 4G ఉన్నట్లయితే దాదాపుగా మీకు 100 Mbps అయితే 100% దాటుతుంది. 5G ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు దాదాపుగా 600 Mbps స్పీడ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాంతో పాటుగా మీ దగ్గర 4G మొబైల్ ఉన్నా పర్లేదు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు అప్లోడింగ్ కావచ్చు అదేవిధంగా డౌన్లోడ్ స్పీడ్ కావచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా మీకు ఎక్స్టెండ్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఈ సెట్టింగ్ చేసుకొని కొత్త ఐపీఎన్ సెట్టింగ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని మీరు నెక్స్ట్ లెవెల్లో ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.